త్వరలో నరేంద్ర మోదీ, ట్రంప్ అయితే మలేసియాలో ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో కలవబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని ఇప్పుడు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం అయితే ఒక ప్రకటనలో విడుదల చేశారు. ట్రంప్ నాకు ఫోన్ చేశారు, నాకు కూడా ఆసియన్ శిఖరాగ్ర సదస్సుకి హాజరవ్వాలని ఉంది అని మాట్లాడారు. మేము దానికి ఆయనకి సాదరంగా ఆహ్వానం పలికాము, అంతకంటే సంతోషం ఏముంటుందని కూడా చెప్పాము. ఆయన అయితే వస్తానన్నారు. ఈ వచ్చే అక్టోబర్లోనే మలేసియాలో ఆసియన్ శిఖరాగ్ర సమావేశం అయితే ఉంది. దీనికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం వచ్చింది, ఆయన కూడా వెళ్తారు. ఇద్దరు కూడా కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో అయితే వస్తుంది. అయితే ఇప్పుడు ఇటు భారత్ కానీ అటు అమెరికా కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ భారత్ మాత్రం ఖచ్చితంగా ఆసియన్ శిఖరాగ్ర సదస్సుకి అయితే వెళ్తుంది. నరేంద్ర మోదీకి మొన్ననే ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఆయన పుట్టినరోజు 17వ తారీఖు అయింది కదా, ఆ రోజు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన్ని క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకి నరేంద్ర మోదీ గారు ఆహ్వానించడం జరిగింది. ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించి సంతోషంగా వస్తానని కూడా చెప్పాడు. అంటే ఆయన వస్తాడో రాడో పక్కన పెడితే ఈ క్వాడ్కి అయితే ఖచ్చితంగా రావడని అంటున్నాయి అమెరికా వర్గాలు. కానీ మలేసియాలో జరగబోయే ఆసియన్ శిఖరాగ్ర సదస్సుకి మాత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా వస్తే గనక మోదీ, ట్రంప్ ఇద్దరు ఖచ్చితంగా భేటీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.